రైట్. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ఆర్మీగా పేరు పెట్టుకున్నందుకు ఇప్పటికే దానికి సంబంధించి కేసు నమోదవటం మనం చూస్తున్నాం. అయితే ఈ కేసుని ఎవరైతే ఫైల్ చేయాలని కోరుతున్నారో బైరి శ్రీనివాస్ గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అయితే ఏ విషయానికి సంబంధించి ఆయన ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారనే డీటెయిల్స్ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే, మీరు ఎప్పుడు సరే సార్, మీరు ఎప్పుడు పోలీసులతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఏ అంశాలను పేర్కొన్నారు మీరు ఎఫ్ఐఆర్ లో? మేడం, యాక్చువల్లీ మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము మన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గవర్నర్ పిఎస్ లో మన సిఐ సైదుల్ గారికి నిన్న అల్లు అర్జున్ ఆర్మీ పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే, ఆర్మీ అనేది దేశ రక్షణ కోసం, దేశ ఉన్నతి కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశకి సంబంధించిన దానికి సంబంధించింది కాబట్టి ఆర్మీ. సో ఆర్మీ అనే ట్యాగ్ అనేది వ్యక్తిగతంగా పెట్టుకోవద్దు. అంటే ఒక అల్లు అర్జున్ ఆర్మీ అని మేము వ్యక్తిగతంగా నేను అల్లు అర్జున్ ఇష్టపడతాను. ఇది గుడ్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఆర్మీ అనేది మాత్రం దేనికి సంకేతం మేడం. ఆర్మీ అనేది మన ఒక మంచి ఏమంటారు, ఒక ఉన్నత విలువతో కూడిన ఆర్మీ, దేశానికి సంబంధించిన ఆర్మీ. సో మేము ఈ విషయం పైన మేము ఆర్మీ ట్యాగ్ ఒకటి తీసేయాలని చెప్పని అల్లు అర్జున్ పైన మేము కేసు పెట్టడం జరిగింది మేడం, గవర్నర్ పిఎస్ లో. రైట్ శ్రీనివాస్ గారు, అయితే ఆర్మీ అని ఎప్పటి నుండో ఉంది కదా అల్లు అర్జున్ ఫ్యాన్ కి సంబంధించి. అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని కూడా పిలుస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు స్పందించి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడైనా కానీ దీనికి సంబంధించి వాళ్ళకి చెప్పడం కానీ, ఇటు ఆర్మీ అనే పేరుని తీసివేయాలని కోరటం కానీ జరిగిందా మీ నుంచి? మేడం, నేను అతను ఈ మధ్య పలు సందర్భాల్లో మీరు చూస్తే అల్లు అర్జున్ గారే నాకు ఆర్మీ ఉందని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను ఆలోచించిన ఒకసారి, అంటే మేము గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుంచి మేము చాలా సందర్భాల్లో ఆలోచించాను. అదే ఆర్మీ అనేది పోనీ అల్లు అర్జున్ ఆర్మీ వాళ్ళు ఏమైనా దేశానికి సేవ చేశారా, పోనీ ప్రజలకి ఏమైనా సేవ చేశారా, ఏమైనా అందుబాటులో ఏదన్నా వాళ్ళకి ఏమైనా మంచి అయినా చెడైనా ఫ్యాన్స్ సంబంధించిన వరకు ఏమైనా చేశారా? ఏం లేదు. అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఇప్పుడు అది ఎట్లా తప్పుడు మెసేజ్ అవుతుంది. ఆర్మీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆర్మీకి ఒక విలువ ఉందండి, ఒక గౌరవం ఉంది. సో ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఏ దేశమైనా కానీ, మన భారతదేశం కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఏదైనా కానీ వాళ్ళ దేశానికి ఆర్మీ సంబంధించిన ఆర్మీ అనే ట్యాగ్ మాత్రము ఎవరు వ్యక్తిగతంగా పెట్టుకోవద్దు. నో డౌట్ ఈ అల్లు అర్జున్ గారు నేను ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. బట్ స్టిల్ ఈ ఆర్మీ అనేది మాత్రం పెట్టొద్దని మేము మన బిగ్ టీవీ ద్వారా మేము అల్లు అర్జున్ గారికి మేము వీఆర్ రిక్వెస్టింగ్. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆర్మీ అనే పేరు కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, బిగ్ బాస్ లో విన్ అయిన చాలా మందికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా ఆర్మీ అనే పేరును పెట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ఉన్నారు కూడా ఆ విధంగా ఫ్యాన్స్. అయితే మీరు కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే ఈ కేసు అనేది నమోదు చేయడం మనం చూస్తున్నాం. ఇంకా మీరు బిగ్ బాస్ కి సంబంధించిన ఫేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్మీ అని పెట్టుకున్న వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది అంటారా? మేడం, ఇప్పుడు మనము అల్లు అర్జున్ గారు ప్యాన్ ఇండియా స్టార్, మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. సో అతడి ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి నా ఉద్దేశం మేడం. ఏంటంటే మేము కూడా ఇప్పుడు యూత్ గా మేము కూడా వీఆర్ మూవీస్ చాలా చూసాం మేడం. సో మాది ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు లాంటి వ్యక్తి ఆర్మీ అని ట్యాగ్ పెట్టుకుంటే వాళ్ళ నుంచి వీళ్ళు పెట్టుకుంటారు ఇట్లా. సో ఈ అల్లు అర్జున్ గారు ఆర్మీ ట్యాగ్ తీసేసారు అనుకోండి, సార్ మేడం పెట్టుకోండి అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని పెట్టుకొని అండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్ మ్యామ్, మాకు అసలు ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. ఈ ఆర్మీ ట్యాగ్ అనేది మాత్రం అది ఎవరన్నా కానివ్వండి. సో లెట్ ఇట్ బి అల్లు అర్జున్, లేదా కిందిస్తే ఇంకా మీరు అన్నట్టు ఎవరన్నా ఇప్పుడు చోటా మోటా బిగ్ బాస్ ఎవరైనా ఎవరు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసేయాల్సిందే. కానీ మెయిన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక ఫ్యాన్ చేస్తారు కాబట్టి, ఒక గుర్తింపు ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారు ఆ ఆర్మీ ట్యాగ్ తీసేస్తే చాలా బాగుంటది. ఒక మంచి ఏమంటారు, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది సొసైటీకి. ఎస్ మేము ఫ్యాన్స్, మేము ఈ పని చేస్తున్నాం సొసైటీకి అలా అని చెప్పని. సో ఆర్మీ అంటే పెడితే మాత్రం అది క్వైట్ అబ్జెక్షనబుల్. వై? బికాస్ ఆర్మీ అనేది గౌరవం మేడం, గౌరవంతో కూడుకున్నది. ఇండియన్ ఆర్మీ అంటే ఒక పవర్. సో ఆ ఆర్మీ పేరును ఒక్కటి తీసేయాల్సింది మేము బిగ్ టీవీ ద్వారా అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.